బస్ స్టేషన్ పూర్తిగా సీసీ రోడ్డు ఉంది. అదేవిధంగా కొత్తగా మనం చూస్తున్నాం, కొత్తగా కొన్ని 3 సీటర్ చైర్స్లు పంపించాము. సో బస్ స్టేషన్స్లో ప్రయాణికులు ముఖ్యంగా శ్రీశక్తి పథకంలో ఎక్కువ మంది పెరిగారు కాబట్టి వారికి కూర్చుంటే దానికి అవకాశం ఉండే విధంగా కొత్తగా చైర్స్ తెప్పించాము. శ్రీశక్తి పథకంలో ఇంతకుముందు మహిళా శాతం 40 ఉండేది, అది ఇప్పుడు 62 పెరిగింది. అంటే 40 మంది మహిళలు 60 మంది పురుషులు ఉండేది కాస్త 62% మహిళలు 38% పురుషులు వచ్చే విధంగా వస్తున్నటువంటి ప్రయాణికుల నిష్పత్తి అలా ఉంటుంది. దానికి సంబంధించి కూడాను అదేవిధంగా నంబర్స్లు బాగా పెరిగినాయి. ఇంతకుముందు రోజుకి 9.5 లక్షల మంది మహిళలు ప్రయాణించేవాడు, మహిళలు కానీ బాలికలు కానీ. ఇప్పుడు అది యావరేజ్గా సగటున 20 లక్షలు దాటింది. సో దానికి సంబంధించి మేము కొంచెం బస్ స్టేషన్లో కూడా కొంచెం సౌకర్యాలు పరిస్థితి జరిగేది. పరిశుభ్రత గురించి అయితేనేమి అది ఎక్కువ చర్యలు తీసుకుంటా ఉన్నాము. అదేవిధంగా కొన్ని అదనపు బస్సులు, అంటే ప్రస్తుతం ఉన్న బస్సులతోనే మేము నడిపిస్తున్నాము. ఎందుకంటే అదనపు బస్సులన్నీ కూడా ఎలక్ట్రిక్ బస్సులు వస్తున్నాయి. ఎలక్ట్రిక్ బస్సులు రావడానికి టైం పడుతుంది. మీరు ఎలక్ట్రిక్ బస్సు కొనుగోలు చేయొచ్చు, కానీ దానికన్నా ముందుగా దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారవ్వాలి. బ్యాటరీ ఛార్జింగ్ అన్నీ తయారైతేనే బస్సు కదులుతుంది. కాబట్టి దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారవుతుంది. దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ అవ్వడానికి 3-4 నెలలు పడుతుంది. అది రాగానే మా ఎలక్ట్రిక్ బస్సులు వచ్చేస్తాయి. 1050 బస్సులు కొత్తగా శాంక్షన్ అయినాయి. అవి కాకుండా కూడా ఈ సంవత్సరం ఒక 1500 బస్సులు కొనుగోలు చేయాలంటే ఆలోచనతో రాష్ట్ర ఉంది. ఆర్టీసీని బలోపేతం చేసినట్లయితే ఆర్టీసీ ప్రయాణికులు మెరుగైన సౌకర్యం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. దానికి సంబంధించిన అన్ని చర్యలు కూడా తీసుకుంటా ఉన్నాము. ఈ శ్రీశక్తి పథకం విషయంలో తీసుకున్నట్లయితే పొరుగు రాష్ట్రాలతో కంపేర్ చేస్తే మన రాష్ట్రం చాలా చక్కగా విజయవంతంగా నడుస్తూ ఉంది. అంటే కొన్ని పక్క రాష్ట్రాల్లో చిన్న కొట్లాట్లు, కుస్తీలు, మీద పట్టాలు అవి జరిగినాయి. అటువంటిది ఏమి లేదు. మహిళలు బాలికలు చాలా సంయమనంతో వ్యవహరిస్తూ ఉన్నారు. మా స్టాఫ్ పట్ల కూడా చాలా సహనంగా ఉంటున్నారు. అదేవిధంగా మా స్టాఫ్ కూడా మేము ట్రైనింగ్ ఇచ్చాం. గత 3-4 నెలలుగా చాలా సహనంగా ఉండమని, సంయమనంతో ఉండమని చెప్పి వాళ్ళు కూడా జాగ్రత్తగా చేస్తున్నారు. సో పక్క రాష్ట్రంలో జరిగిన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అవి ఇక్కడ పునరావృతం కాకుండా అన్ని చర్యలు తీసుకుంటూ అంత శిక్షణ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత చక్కగా ఎక్కడైతే పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా మేము ఎంప్లాయీస్కి ఎప్పటికప్పుడు మేము రాయితీలు ఇవ్వడంతో పాటు కొన్ని ప్రోత్సాహాలు ఉంటాయి. వాళ్ళు కూడా సంతోషంగా పనిచేస్తూ ఉన్నారు. ఓవరాల్గా స్త్రీశక్తి పథకం ఇప్పుడు స్టార్ట్ అయ్యి 40 రోజులు దాటింది. చాలా విజయవంతంగా జరుగుతుంది, మాత్రం అమలు జరుగుతుంది చెప్పడానికి ఇంకా సంతోషిస్తున్నాం.